శ్రీమాత్రే నమః. మీ జీవితంలో ఒక్కసారి అయినా ఈ 5 దేవాలయాలకు వెళ్ళాలి. చేసిన పాపాలు పోయి జన్మజన్మల పుణ్యం కలుగుతుంది. హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారి అయినా సరే తప్పక దర్శించాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి. కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలను వెంటనే గట్టెక్కించే కొన్ని శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ 5 దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి. తద్వారా సకల పాపాలన్నీ నశించి మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి వరుస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేసి మీకు ఇష్టమైన దేవాలయం కూడా కామెంట్ చేయండి. హిందువులు తప్పక వెళ్లాల్సిన మొట్టమొదటి క్షేత్రాలలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల ఒకటి. ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని కోరుకుంటారు. తిరుమల వెళ్ళాలి అంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తిపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు, ఎన్ని కష్టాలున్నా వెంటనే గట్టెక్కించేస్తాడు. అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. మనలో చాలామంది తిరుమల వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా శ్రీ వరాహస్వామి దర్శించుకోవాలి. తిరుమల ఆలయానికి పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది. ముందుగా వరాహస్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తిరుమల ఆలయానికి వెళ్ళిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి. అదేవిధంగా మహిళలు అయితే 3 కత్తెరలు జుట్టును స్వామికి సమర్పించాలి. స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు స్వామివారి హుండీలో తప్పనిసరిగా కానుకలు వేయాలి. ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు. కలియుగం అంతమయ్యే వరకు వడ్డీతో సహా కుబేరుని అప్పును తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు. కాబట్టి తిరుమల ప్రతి భక్తుడు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి. తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా తిరుమల కొండ కింద ఉన్న అలివేలు మంగమ్మను దర్శించుకోవాలి. అలివేలు మంగాపురం దర్శనంతో వారి దర్శనం పూర్తవుతుంది. అదేవిధంగా హిందువులు తప్పక దర్శించాల్సిన క్షేత్రాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి. విజయవాడలోనే ఇంద్రకీలాద్రి పర్వతం పైన కనకదుర్గమ్మ వెలసింది. భారతదేశంలోని అత్యంత మహిమాన్వితమైన శక్తిపీఠాలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలసింది. ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. దీనివల్ల అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాల్లో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి. కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఎంతో మంది భక్తులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయ వల్ల బయటపడ్డారు. బెజవాడ కనకదుర్గమ్మ ఎంతో మంది భక్తులకు కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. పరమేశ్వరుడు అగ్ని లింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. ప్రపంచంలోని అతిపెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి. జీవితంలో ఒక్కసారి అయినా ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలట. అరుణాచలం వెళ్ళినా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినా మీ తలరాత మారిపోతుందట. బ్రహ్మ రాసిన రాతను తలరాతను బ్రహ్మ కూడా మార్చలేడు. కానీ అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం చెరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం ప్రారంభించే ముందు వినాయకుడిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం 8 శివలింగాలు కనిపిస్తాయి. వీటినే అష్టలింగాలు అని పిలుస్తారు. భక్తులు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ 8 లింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూదిని తీసుకోండి.
ఈ విభూదిని ఔషధంగా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మీ మనసులో శివుడిని స్మరించుకోవాలి. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే చేసిన పాపాలన్నీ నశించి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి అని నమ్మకం. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి దర్శనానికి వెళ్ళాలి. ఇక భక్తులు తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో శ్రీశైలం మల్లికార్జున క్షేత్రం ఒకటి. ఇది అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రం. ఇక్కడ మల్లికార్జున స్వామి వారు అంటే శివుడు, అలాగే భ్రమరాంబికాదేవి కొలువై ఉన్నారు. అంటే పార్వతీదేవి ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం రెండూ ఒకే చోట కొలువై ఉన్నాయి. శివపార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశమే శ్రీశైలం. శివుడు లింగ రూపంలో ఇక్కడ వెలిశారు. అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట. శివపార్వతుల కొలువై ఉన్న శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగి జన్మదిన అదృష్టం వరిస్తుంది. భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి గోల్డెన్ టెంపుల్ని దర్శించండి. ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో జాతకంలో తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ 5 దేవాలయాలను హిందువులందరూ కూడా తప్పక దర్శించుకోవాలి. ఇక వీటితో పాటుగా ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే ఎప్పటికీ కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడు. కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చారట. కాశీలో గంగా నది ప్రవహిస్తుంది. గంగా నది స్నానం చేస్తే కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. చూశారు కదండి ఏ ఏ దేవాలయాలను మనం దర్శించుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.